హాయ్ అందరికీ. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన అలాగే మంచి హెల్దీ టిక్కా మీతో షేర్ చేస్తున్నాను. పిల్లల బాక్స్లోకి ఇలా పెట్టండి, ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. ఇక్కడైతే నేను 3 స్వీట్ పొటాటో తీసుకొని అవి మునిగిపోయేంత వరకు వాటర్ వేసి జస్ట్ 1 ఆర్ 2 విజిల్స్ వేసుకోండి. మెత్తగా మ్యాష్ అవ్వడానికి వీలు ఉండాలి కాబట్టి ఒక 2 విజిల్స్ అయితే వేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే మంచిగా త్వరగా పీల్ వచ్చేస్తుంది. ఈ విధంగా పీల్ వచ్చేసిన తర్వాతకి మంచిగా మ్యాష్ చేసేసుకొని నేనైతే హ్యాండే యూజ్ చేశాను. స్వీట్ పొటాటోలో మంచి ఫైబర్ ఉంటుంది అండ్ చాలా టేస్టీ. చట్నీ అలాంటివి ఏమి లేకుండా కూడా ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు. పిల్లలకి 2-3 తిన్నా కూడా స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకైతే ఇలా పెట్టి ఏదో ఒక మంచి ఫ్రూట్ పెట్టేస్తే వాళ్ళకి 1-2 వరకు కూడా స్టమక్ ఫుల్గా ఉంటుంది. స్వీట్ పొటాటో లేకుంటే నార్మల్ పొటాటోనైనా వేసుకోండి. అలాగే నేను 1 కప్పు బాయిల్ చేసేసుకున్న స్వీట్ కార్న్, హాఫ్ ఆనియన్ వేసేసుకున్నాను. చిన్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లాక్స్, ఆర్గానో ఎక్స్ట్రా టేస్ట్గా ఉండడానికి. ఆయిల్ కొంచెం చేతికల ఒక హాఫ్ స్పూన్ అలా తీసుకొని ఈ విధంగా మంచిగా దగ్గరికి మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చిన్న చిన్న టిక్కాలాగా చేసుకోండి. అండ్ 1 స్పూన్ నేను శనగపిండికి 2 స్పూన్స్ అయితే రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. క్రిస్పీగా ఉంటుంది కాబట్టి మీకు శనగపిండి ఆప్షనల్ అండి. ఆల్రెడీ రైస్ ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి అది వేసుకోకపోయినా పర్లేదు. బట్ నేనైతే ఒక 1 స్పూన్ అలా వేసాను. మంచి టేస్ట్ ఉంటుంది శనగపిండి కూడా. అది అంటే రోస్ట్ అయిన కొద్దీ శనగపిండి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంటుంది. సో ప్యాన్ పైన కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ విధంగా మంచిగా అప్లై చేసిన తర్వాతకి అన్నీ ఒకేసారి మనం టిక్కా చేసుకుంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసి ఒక 3 మినిట్స్ వన్ సైడ్, 3 మినిట్స్ వన్ సైడ్ చేసేసుకోండి అంతే. కొంచెం ఆయిల్ అలా గ్రీస్ చేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ ఏమవ్వదు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ స్వీట్ పొటాటో అండ్ స్వీట్ కానీ మీకు ఇంకా కావాలంటే బీట్రూట్, క్యారెట్ అలాంటివి కూడా ఎక్స్ట్రా అంటే టేస్ట్ కోసము యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో చేశాను. 2 స్వీట్గా ఉండడం వల్ల మైల్డ్ చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీస్ కూడా అవసరం లేదు. తింటా ఉంటే ఒక చిన్న అంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇంకా మా పెద్ద బాబుకి స్నాక్స్ లాగా పెట్టాను. మినుకైతే నేను ఒక 4 అలా పెట్టేసి చిక్కీ అలా పెట్టేశాను. సో 1:30 వరకు వచ్చేస్తాడు కాబట్టి మా చిన్న బాబుకి ఈ విధంగా బాక్స్